80 ఏళ్ల కురువృద్ధుడు ఇంకా ఎందుకున్నారు? ఆ, శిల్పారామంలో ఉమ్, శిల్పారామంలో కిషన్ రావు. ఈ రావులు ఉన్నంత కాలం మాకు ఉద్యోగాలు రావు. ఇదైతే వాస్తవం. అబ్బా, ఈ రావులు ఉన్నంత కాలం ఈ రావులు ఉన్నంత కాలం ఉద్యోగాలు రావు. వాళ్ళ పేర్లోనే రావు అని ఉంటది. మనకేవి కూడా రావు. వీళ్ళు ఉన్నంత రోజులు మనకి రావు. ఇదైతే వాస్తవము. అసలు ఈయన గురించి ఎస్పెషల్లీ న్యూస్ పేపర్స్ శిల్పారామంలో దీర్ఘకాల ప్రజలు ఆగ్రహం ఇవన్నీ పేపర్ స్టేట్మెంట్లే కదా. అంటే ఇక్కడ ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసినప్పటికీ ఇది మేము చెప్పింది అయితే కాదు కదా. మేము కూడా న్యూస్ లో చదివే తెలుసుకున్నాము. ఈ పేపర్ స్టేట్మెంట్లు వచ్చిన తర్వాతనే మేము కూడా అలర్ట్ అయినాము. ఎంతమంది ఇక్కడ కావాలని పందికొక్కులాగా తింటున్నారో చూద్దాము, మాకు ఎంత ఇబ్బంది కలుగుతుందో మేము బయట పెట్టాలనుకుంటున్నాము, అందుకే పెడుతున్నాము. ఇవన్నీ మీరిచ్చిన జీవోలే. ఎప్పుడంటే మార్చ్లో లాస్ట్ ఇయర్ 2025లో మార్చ్లో 25 మార్చ్ 2025 మీరు మార్చ్ 25లోగా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మనకి జీవో విడుదలైంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ జీవో నంబర్లని కొట్టి చూస్తే పబ్లిక్ డొమైన్లో లేవు. ఉట్టిగా మీలాంటి కోసం మాలాంటి కోసం ఒక నోటీస్ అట్లా ఇచ్చిర్రు అంతే. ఇట్లా క్వశ్చన్ చేస్తాం కదా, ఎక్కువ మాట్లాడితే ఇవన్నీ తీసేసి అసలు జీవో ఎక్కడుంది, ఈ జీవో పబ్లిక్ డొమైన్ లో లేదు కదా అని చెప్పేసి చెప్తారు. మరి సీఎం చెప్పిన మాటలు అబద్ధమా? అసలు ఈ కిషన్ రావు అనే సీనియర్ ఇంకా ఎందుకు కొనసాగుతున్నారు అంటే వీళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్. ఎస్, ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఉద్యోగులు వీళ్ళంతా అంటే ఏపీ. అసలు వీళ్ళ నివాసం కూడా ఏపీనే. అసలు వీళ్ళు పుట్టి పెరిగింది కూడా ఏపీనే. కానీ వీళ్ళు పాలించేది మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని. ఇది ఎక్కడి వరకు కరెక్ట్? ఇట్లాంటి వాళ్ళు 500 మంది ఉన్నారు. 500 మంది 500 మంది ఆస్మా ఒక్కరికి మినిమం ₹1,00,000 మినిమం వేసుకో అంతే. జీతం ఉంటే ఎంత ఉంటుంది? నెలకు 500 కోట్లు. అది ఒక్క డిపార్ట్మెంట్ లోనే మనం చెప్పేది. ఒక్క డిపార్ట్మెంటే మేము చెప్తున్నాము. మళ్ళీ ఒక్కడు ఆఫీస్ కి రాడు. ఈ 500 మంది ఒక్కడు ఆఫీస్ కి రాడు. ముసలోళ్ళు ఒక్కళ్ళ ఆఫీస్ కి రాదు. నించుంటే లేవలే, కూర్చోలేరు, కూర్చుంటే నించోలేరు. ఒక్కట్లా తింటున్నారు జీతం. ఇప్పుడు 500 మందికి లెక్కేసారు కదక్క. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే 6,729 మంది. ఎన్ని కోట్లు కాంట్రాక్ట్ పద్ధతిలో వీళ్ళు పదవి విరమణ పొంది ఇంకా కొనసాగుతున్నారు. వీళ్ళు చెప్పిన లెక్కనే, గవర్నమెంట్ చెప్పిన తక్షణమే వీళ్ళని తొలగించాలి, విధుల్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది 6,000 మందికి పైగా. అంటే మీరే జీవోలను విడుదల చేస్తారు, మీరే తొలగించని అంటారు, మళ్ళీ మీరే వీళ్ళని ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఈ కురువృద్ధుడిని తీసేస్తే మేము వెళ్ళిపోతాం అంటున్నారు. ఆయన తోటి పోల్చుకుంటున్నారు. సిగ్గు. అట్లాగే ఈయన మన శ్రీనిధి ఎండి కూడా పెరాలసిస్